పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, పులివెందుల మాజీ సీఐ శంకరయ్య తొలగింపు ఉత్తర్వులకు సంబంధించి వివరాలేంటి? కొద్దిసేపటి క్రితము కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ జె శంకరయ్య ఈయన గతంలో పులివెందుల సిఐగా పనిచేశారు. ప్రస్తుతం కర్నూలు విఆర్ లో సిఐగా ఉన్నారు. అయితే ఈయన్ను తొలగిస్తూ మొత్తం సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ పూర్తిగా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి సంబంధించి 2019 మార్చి 15వ తేదీన వివేకానందరెడ్డి హత్య జరిగింది. పులివెందులలో వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించి ఘటనా స్థలంలో నిందితుల సాక్ష్యాధారాలను నిందితుల సాక్ష్యాధారాలు చెరిపివేస్తుంటే ఈయన సైలెంట్ గా ఉండిపోయారనే అభియోగం ఈయన పైన ఉంది. దీనికి సంబంధించి సిబిఐకి వాంగ్మూలం కూడా ఇచ్చారు. శివశంకర్ రెడ్డి మరి కొందరు నన్ను బెదిరించారు కాబట్టి నేను మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది, తాను ఏమి చేయలేకపోయానని చెప్పి సిబిఐకి ఈయన వాంగ్మూలం ఇచ్చారు. అయితే హత్య జరిగిన రోజు ఈ హత్యకు సంబంధించి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి అనుమానాస్పద మృతి కింద ఈయన కేసు నమోదు చేశారు. హత్య జరిగినా కూడా ఈ హత్య కాకుండా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అప్పట్లో వివేక కుమార్తె సునీత వచ్చి పోస్ట్ మార్టం చేయించిన తర్వాత 302 సెక్షన్ కింద హత్య కేసుగా నమోదు చేశారు. అప్పట్లో ఈయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఈయన సిఐగా ఉన్న సమయంలో పలు ఒత్తిళ్లకు లొంగి 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ పలు సందర్భాల్లో వివేక హత్య కేసుకు సంబంధించి పలు బహిరంగ సభల్లో మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తన పరువుకు భంగం వాటిల్లేలా మాట్లాడారు. తన పరువు పోయిందంటూ ఈ మధ్యనే కొంతకాలం క్రితం ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఈయన క్రమశిక్షణను ఉల్లంఘించారు. ఈయన సర్వీస్ లో ఉండగా క్రమశిక్షణా చర్యలను పాటించలేదని చెప్పి భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డీఐజీ కోయ ప్రవీణ్ ఇతన్ని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం పూర్తిగా ఈయన పోలీస్ సర్వీసుల నుంచినే డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లుగా కొద్దిసేపటి క్రితమే మనకు నోటు విడుదల చేశారు. ధన్యవాదాలు శ్యామ్.